కేసీఆర్ చేపట్టిన టీమ్స్ నిర్మాణాలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిన ఫలితంగా ఉస్మానియాపై నానాటికి భారం పెరుగుతున్నది. 2000 పడకల సామర్థ్యం ఉన్న దవాఖానకు అంతకు మించి రోగులు వస్తున్నారు. దీంతో పేషెంట్లను నేల మీద పండుకోబెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీసుకపోయి ఆ బాత్రూంలో కూడా పడుకోబెట్టుర్రు. ఆ బాత్రూంలో, ఆ వరండాల, ఎక్కడ దొరికితే అక్కడ షెట్ల కాడ ఇవి ఉంటాయి కదా, హాస్పిటల్ ఆవరణలో షెట్లో ఉంటే ఆ షెట్ల కూడా ఒకటి వేసేయరు. ఆ బెడ్ కూడా లేదు కదా పాపం. ఆ పేషెంట్ తీసుకొచ్చుకున్న దుప్పట్నే కింద వేసిండ్రు, పేషెంట్ను పడుకోబెట్టిండ్రు. ఇది వైద్యానికి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యత. ఇది ఎవరెవరైతే కాంగ్రెస్ రావాలని కోరుకున్నారో, మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే అద్భుతంగా ఉంటుందని ఎవరెవరైతే చెప్పిందో వాళ్ళందరిని ఒకసారి గుర్తుకు చేసుకోర్రా. మీరు ఒకసారి గుర్తుకు చేసుకోరు. టీమ్స్ నిర్మాణాలనేమో ఆపేసిందట, ఉస్మానియా మీద తాకిడి పెరిగిందట. టీమ్స్ బాగు చేస్తే 4 హాస్పిటల్ కట్టిండు కేసీఆర్ గారు హైదరాబాద్లో. టీమ్స్ లాంటి హాస్పిటళ్ళు అత్యాధునికమైన వైద్య సేవలతోటి ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 4 నిర్మించిండ్రు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలల్లో. ఇక్కడ 4 నిర్మించిండ్రు, వరంగల్లో 1 నిర్మించిండ్రు, కరీంనగర్లో కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. వాటికి ఇప్పటి వరకు మోక్షం లేదు. వాటిని ప్రారంభించింది లేదు, వాటిలో వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టింది లేదు. ఫలితంగా ఇలాంటి దృశ్యాలు చూడవలసిన దుస్థితి వచ్చిపడ్డది. ఇట్లా నేల మీద పడుకోబెట్టిందట. మరి ఇదే మంత్రులను, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి గిట్లనే ఈ ఉస్మానియాలో పారెత్త అయిపోయింది. వాళ్ళకి తెలిసేది ఆ గోస.